డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమడోల్లో స్థానిక ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ పేరిట అవగాహన ర్యాలీని గ్రామ పురవీధుల్లో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భీమడోల్ జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్, ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భీమడోల్ తహసీల్దార్ రమాదేవి, సిఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్, ఎక్సైజ్ ఎస్ఐ శివదార్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ గిరి, కూటమి నాయకులు యోగంధర్, బాబీ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థములు మరియు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తాను. నేను లేదా 1972 గురించి అవగాహన ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అంతర్జాతీయ దినోత్సవాన్ని పరిశీలించుకొని రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఎక్సైజ్ అలాగే విద్యార్థులు అందరి సమక్షంలో మన వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నుంచి మన జనరల్ సెంటర్ రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మహమ్మారిని ఏదైతే మన మత్తు పదార్థాలు, గంజాయి, హెరాయిన్ ఇటువంటి మత్తు పదార్థాలని మన రాష్ట్రం నుంచి ప్రాణదోలుటకు మన ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయమని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాన్ని పరిష్కరించుకొని ఈ భీమడోల్లో మన 4 డిపార్ట్మెంట్లు మరియు అందరినీ, గ్రామ పెద్దల్ని, పౌరుల్ని అందరినీ కలుపుకొని ఒక ప్రజలను చైతన్యపరచడానికేమో ఈ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మీకు ఎవరైనా గ్రామాల్లో ఇటువంటి గంజాయి జాడలు కానీ ఎక్కడైనా ఎవరైనా తాగుతున్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ, కొనుక్కున్నట్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే మాకు పోలీస్కి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే దీనిపై డిఎడిక్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఒకసారి గంజాయిలోకి వెళితే వాళ్ళు తిరిగి రారు, వెళ్ళకపోవడమే చాలా బెస్ట్. ఇది మనం అంతా చైతన్యం ద్వారానే మనము దీన్ని మన యువతనికి మనం కాపాడుకోవాలి. ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు, ప్రధానమైన వ్యక్తులు యువత. ఈ యువతని ఈ మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి ఈ కార్యక్రమం మనం చేయడం జరిగింది. కాబట్టి